మామూలు క్షిపణులకు పూర్తి భిన్నం హైపర్సోనిక్ క్షిపణి. శత్రువు ఏమాత్రం గుర్తించకుండా అనుకున్నది అనుకున్నట్లు ఖచ్చితంగా దాడి చేయడం దీని ప్రత్యేకత. అయితే దీని తయారీయే అత్యంత సవాల్తో కూడుకున్న వ్యవహారం. మరి హైపర్సోనిక్ అంటే ఏమిటి? మామూలు క్షిపణులకు దీనికి ఉన్న తేడాలేమిటి? దీనికి ఉన్న ఇతర ప్రత్యేకతలు ఏమిటి? ఇది ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? అసలు భారత్కు దీని అవసరం ఎందుకు? భారత్ వద్ద ఎలాంటి క్షిపణులు అందుబాటులో ఉన్నాయి? ప్రపంచంలో ఏ దేశాలు ఇవి కలిగి ఉన్నాయి? శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ విజయాలకు తార్కాణం క్షిపణులు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంలో భాగంగా భారత్ 1982లో క్షిపణి తయారీ కార్యక్రమాన్ని ప్రారంభించగా ఆ ప్రయాణంలో సరికొత్త మైలురాయి హైపర్సోనిక్ క్షిపణి. ఈ క్షిపణి ప్రత్యేకతలను పరిశీలిస్తే బోలెడు ఉన్నాయి. ధ్వనితో పోలిస్తే కనీసం 5 రెట్ల వేగంతో దూసుకువెళ్లే క్షిపణిని హైపర్సోనిక్ అస్త్రంగా పిలుస్తారు. అంటే గంటకు 6200 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. వీటికి గాల్లో ఒడుపుగా విన్యాసాలు నిర్వహించగల సామర్థ్యం ఉంటుంది. ఈ తరహా అస్త్రాల్లో 2 రకాలు ఉంటాయి. అందులో మొదటి రకం హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ హెచ్జీవి, రెండోది హైపర్సోనిక్ క్రూజ్ క్షిపణి హెచ్సీఎం. హెచ్జీలను రాకెట్ బూస్టర్ సాయంతో బాలిస్టిక్ క్షిపణుల్లా ప్రయోగిస్తారు. ఆకాశంలో కొంత ఎత్తుకు చేరుకున్న తర్వాత హెచ్జీవీలు రాకెట్ బూస్టర్ నుంచి విడిపోతాయి. ఈ క్రమంలో అవి హైపర్సోనిక్ వేగాన్ని అందుకుంటాయి. అవి గ్లైడర్లా విహరిస్తూ లక్ష్యం దిశగా దూసుకెళతాయి. ఇక రెండో రకమైన హైపర్సోనిక్ క్రూజ్ క్షిపణులు స్క్రామ్జెట్ ఇంజన్ల సాయంతో తమ ప్రయాణ మార్గమంతా హైపర్సోనిక్ వేగాన్ని ప్రదర్శిస్తాయి. ఈ ఇంజన్లు లోనికి వచ్చే గాలిని సంపీడనానికి గురిచేసి ఇంధనంతో మిశ్రమం చేస్తాయి. అనంతరం చెలరేగే ప్రజ్వలనతో సూపర్సోనిక్ వేగం సాధ్యమవుతుంది. తక్కువ ఎత్తులో ప్రయాణించడం వీటి ప్రత్యేకత. హైపర్సోనిక్ క్షిపణుల తయారీ అంత సులువైన వ్యవహారం కాదు. వీటి అభివృద్ధి చాలా సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. గాలి రాపిడి వల్ల తలెత్తే తీవ్రస్థాయి వేడిని తట్టుకోవడం, అత్యంత వేగంతో దూసుకెళ్లేటప్పుడు అస్త్రాన్ని నియంత్రించడం, లక్ష్యం దిశగా మార్గనిర్దేశం వంటివి చాలా సంక్లిష్ట ప్రక్రియలు. ఈ తరహా అస్త్రాలకు కమ్యూనికేషన్లు, సెన్సర్లను అభివృద్ధి చేయడం కష్టమే. సంప్రదాయ బాలిస్టిక్ క్షిపణులతో పోలిస్తే వీటి రూపకల్పన చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ హైపర్సోనిక్ క్షిపణికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణ బాలిస్టిక్ క్షిపణులు భూమి నుంచి చాలా ఎత్తుకు వెళ్లి బాలిస్టిక్ గమనంలో ప్రయాణిస్తూ లక్ష్యంపై పడతాయి. శత్రువు అంచనా వేయదగ్గ రీతిలోనే వీటి ప్రయాణ మార్గం ఉంటుంది. అందువల్ల వీటి గమనాన్ని రాడార్ల సాయంతో ఎప్పటికప్పుడు గమనించడం చాలా సులువు. అయితే హైపర్సోనిక్ క్షిపణులు ఇందుకు పూర్తి భిన్నం. వేగం, గాల్లో దిశను మార్చుకోగల వెసులుబాటు, ఎక్కువ దూరం చేరుకోగల సామర్థ్యం ఉండడం వల్ల వాటిని సకాలంలో గుర్తించి ఢీకొనడానికి శత్రువుకు సమయం ఉండదు. సంప్రదాయ క్షిపణి రక్షణ వ్యవస్థలు వీటి ముందు ఎందుకూ కొరగావు. హైపర్సోనిక్ అస్త్రాలకు వేగమే ప్రధాన బలం. ఈ వేగంతో అవి దుర్భేద్య లక్ష్యాలను సైతం ధ్వంసం చేయగలవు. నేలమాళిగలోని పటిష్ట సౌకర్యాలను దెబ్బతీయగలవు. దేశ రక్షణ వ్యవస్థకి సంబంధించి మన ప్రభుత్వం ఎప్పటికప్పుడు మన మిజైల్ సిస్టమ్ని, క్షిపణి వ్యవస్థని పటిష్టం చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఈ K4 ప్రయోగం అని కూడా చెప్పచ్చు. భౌగోళికంగా మన దేశం ఉన్నటువంటి ప్రదేశం కావచ్చు, అట్లాగే సరిహద్దు దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు, కొన్ని సందర్భాల్లో మన దేశం పట్ల మారుతున్నటువంటి ఆ దేశాల యొక్క వైఖరి, అట్లాగే మన దేశానికి సంబంధించినటువంటి విస్తృత ప్రయోజనాలు, ఇట్లా చాలా అంశాలని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రయోగాలతో మన దేశాన్ని సర్వసన్నద్ధంగా తీర్చిదిద్దుతుంది అని చెప్పచ్చు. K4 తర్వాత K5 ఇంకా అడ్వాన్స్డ్ క్షిపణి రాబోతుంది. అది 5000 కిలోమీటర్ల సామర్థ్యంతో ఉన్నటువంటి క్షిపణి. అది హైపర్సోనిక్ క్షిపణుల అభివృద్ధిలో రష్యా, చైనా చాలా ముందు వరుసలో ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా సైతం ఈ తరహా అస్త్రాలను రూపొందిస్తోంది. కొద్ది రోజుల క్రితం మినిట్ మ్యాన్ 3 హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్,
ఇరాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ సహా అనేక దేశాలు ఈ తరహా క్షిపణుల అభివృద్ధికి కసరత్తు చేపట్టాయి. రష్యా హైపర్సోనిక్ క్షిపణిని ఉక్రెయిన్పై ప్రయోగించింది కూడా. 2022లో తొలిసారిగా ప్రయోగించిన కింజాల్ హైపర్సోనిక్ క్షిపణి ఉక్రెయిన్లోని నేలమాళిగలో ఏర్పాటు చేసిన ఒక భారీ ఆయుధాగారాన్ని ధ్వంసం చేసింది. అందులో పెద్ద సంఖ్యలో క్షిపణులు, మందుగుండు సామగ్రి ఉన్నాయి. ఆయుధం గనక ఉంటే ప్రపంచ దేశాలు ఎవరి స్థాయిలో వాళ్ళు ఉంటారు. అదే గనక రిక్తహస్తాలతో ఉన్నారనంటే మరి ఆయుధ సంపత్తిని లేదు అని తెలిస్తే దుందుడుకు స్వభావం, చర్యలు పెరుగుతాయి. అందుకోసం అని చెప్పి భారతదేశం మేము కూడా సన్నద్ధంగా ఉన్నాం. ఏదైనా అవసరమైతే మేము కూడా ఎదుర్కొనగలం. మా అంతటా మేము ఏ రకమైన ఇలాంటి అగ్రెషన్స్ అవి చేయము. కానీ మమ్మల్ని గనక ఎవరైనా చేస్తే ఎంతటి వారైనా సరే సముద్రంలో కానీ, భూతలం మీద కానీ, గగనతలంలో కానీ ఎక్కడైనా కూడా మేము తగిన సమాధానం సుదీర్ఘమైన దేశాలకు కానీ, సుదీర్ఘమైన నేవల్ షిప్స్కి కూడా అన్నిటికీ సమాధానం ఇవ్వగలనని చెప్పే క్రమంలో ఈ మిసైల్ వీటిని డెవలప్ చేయటం అనేది మనం చేసుకోవటం జరిగింది. ఇటీవల మనం ప్రయోగించిన ఈ సబ్మెరీన్ నుంచి సర్ఫేస్కి మిసైల్ ప్రయోగించడం క్షిపణిని చాలా ముదావహం. ఈ చక్కటి పరిణామం కూడా ప్రపంచ దేశాలకి ఇది ఒక రకమైనటువంటి అలర్ట్నెస్. ఎస్, భారతదేశం కూడా ఈ స్థాయిలో ఉంది అని. భారత్ హైపర్సోనిక్ క్షిపణిని తన అమ్ముల పొదిలో చేర్చుకోవడం ద్వారా ఆయుధ రంగంలో కీలక ఘనత సాధించినట్లే. ఎందుకంటే విస్తరణవాదంతో చెలరేగుతున్న చైనా తన ఆయుధ పాటవాన్ని విపరీతంగా పెంచుకుంటోంది. హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగం ప్రధానంగా చైనాను దృష్టిలో ఉంచుకునే చేపట్టారు. భారత్ను అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ను చైనా ఎగదోస్తోంది. హైపర్సోనిక్ పరిజ్ఞానంలో చైనా ఇప్పటికే చాలా ముందుంది. వాటిని దీటుగా ఎదుర్కోవాలంటే అధునాతన ఆయుధ వ్యవస్థలను భారత్ అందిపుచ్చుకోక తప్పదు. ఒకవైపు డ్రాగన్, మరోవైపు పాకిస్తాన్ల నుంచి భవిష్యత్తులో తలెత్తే ముప్పును సమర్థంగా ఎదుర్కోవాలంటే తన అమ్ముల పొదిని పటిష్టపరుచుకోవడానికి ఇది అధికంగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన తరుణమిది. భారత్ వద్ద ఇప్పటికే బ్రహ్మోస్, అగ్ని, పృథ్వీ లాంటి సమర్థవంతమైన క్షిపణులు ఉన్నా హైపర్సోనిక్ లాంటి క్షిపణులతో శత్రు దేశాల్లోని సుదూర లక్ష్యాలపై మూడో కంటికి తెలియకుండా దాడి చేయవచ్చు. అందువల్ల ఆ దిశగా భారత్ జరిపిన హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగం ఓ కీలక ముందడుగే.